వెల్కమ్ టు మై ఛానల్. క్రిస్పీగా బెండకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ పోసుకొని అది వేడెక్కాక వేరుశనగ పప్పుని వేసుకొని కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి. అలా కలర్ మారాక దీన్ని వేరే గిన్నెలోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోసుకొని ఆయిల్ వేడెక్కాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఆయిల్‌లో వేసుకొని వేయించుకోవాలి. ఈ బెండకాయలు ఫ్రై అవ్వడానికి 5 మినిట్స్ టైం పడుతుంది. సో, పక్కనే ఉండి అలా మధ్య మధ్యలో కలుపుతూ చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ మారాక బెండకాయలని వేరొక గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు మిగతా బెండకాయలని కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేయడానికి చాలా టైం పడుతుంది. కానీ టేస్ట్ మాత్రం వేరే లెవెల్ అనమాట. సో, ఇలా బెండకాయలన్నిటిని చక్కగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు అదే కడాయిలో ఎక్స్‌ట్రాగా ఉన్న ఆయిల్‌ని మొత్తం తీసేసి కొద్దిగా ఆయిల్ ఉంచుకొని అది వేడిగానే ఉంటుంది కాబట్టి ఒక 4, 5 వెల్లుల్లి రెబ్బల్ని అలాగే 4, 5 పచ్చిమిర్చి కూడా వేసుకొని మంచిగా వేయించుకోవాలి. అవి కూడా వేగాక చిటికెడు పసుపు వేసుకొని ఒకసారి కలిపేసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయల్ని కూడా ఇందులో వేసేసి ఇప్పుడు 1 స్పూన్ ఉప్పు, కొద్దిగా కరివేపాకు, అలాగే 1 స్పూన్ కారం పొడి, 1 స్పూన్ గరం మసాలా కూడా వేసి ఒకసారి కలిపేసుకోవాలి. మొత్తం మసాలాస్ అన్నీ బెండకాయలకి పట్టేసాక మీది నుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అంతే. ఎంతో క్రిస్పీగా, టేస్టీగా ఉండే బెండకాయ ఫ్రై రెడీ అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బై.